తల్లిదండ్రులతో కలిసి రైల్లో ప్రయాణించింది. గమ్యస్థానానికి చేరుకొని రైలు దిగింది. మరికొద్ది క్షణాల్లో ఊహించని ప్రమాదం ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. జనగాం నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 20 ఏళ్ల నర్స్ మానేపల్లి మానస వందే భారత్ రైలు ఢీకొని మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్న వయసులోనే ఇలా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మౌలాలి రైల్వే ఎల్సీ గేట్ నంబర్ 6 సమీపంలోని ఆఫ్లైన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మానస తన తల్లిదండ్రులతో కలిసి జనగాం నుంచి మౌలాలి వరకు గోల్కొండ ఎక్స్ప్రెస్లో ప్రయాణించింది. మౌలాలి వద్ద రైలు దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ 2 నుంచి ప్లాట్ఫామ్ నంబర్ 1 వైపు వెళ్తున్న పట్టాలు దాటే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ మార్గంలో దూసుకొచ్చింది. మానసను రైలు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడనే మృతి చెందింది. గోల్కొండ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన తర్వాత మానస పట్టాల వైపు ఎందుకు వెళ్ళింది? వందే భారత్ వస్తున్న విషయాన్ని గమనించలేదా? ప్లాట్ఫామ్ మారేందుకు పట్టాలు దాటేందుకు ప్రయత్నించిందా? ప్రమాదానికి ముందే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమికంగా ప్రమాదవశత్తు జరిగిన ఘటనగా కనిపిస్తున్నప్పటికీ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఓకే, ఇదే అంశంపై మా లెనిన్ లైవ్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి. మౌలాలిలో ఘోర ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో యువతి అక్కడికక్కడే మరణించినటువంటి వార్త వెలుగులోకి వచ్చింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా నేరేడ్మెట్ ప్రాంతీయులైనటువంటి ప్రకాష్ జ్యోతి దంపతులు గత కొంతకాలంగా మౌలాలిలో నివాసం ఉంటున్నారు. అయితే ఇదే క్రమంలో అటు జనగాంకు ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నటువంటి తరుణంలో జనగాంలో గోల్కొండ ఎక్స్ప్రెస్ నుండి సికింద్రాబాద్ వస్తున్నటువంటి నేపథ్యంలో గోల్కొండ ఎక్స్ప్రెస్ మౌలాలి వద్ద ఆగి ఉండడంతో అక్కడే మానస ఎవరైతే ప్రకాష్ జ్యోతిల దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారో ఆ కుమార్తెలో మానస అనే కుమార్తె అక్కడ దిగినటువంటి క్రమంలో మరి పట్టాలు దాడుతున్నటువంటి సమయంలో 2వ నెంబర్ నుండి మొదటి ప్లాట్ఫామ్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపుగా వస్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడికే మృతి చెందింది. అయితే తలకు తీవ్రమైన గాయాలవ్వడంతో వెంటనే అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు అయితే దర్యాప్తులో వెల్లడించారు. అయితే ఇప్పటికే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గోల్కొండ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రయాణిస్తున్నటువంటి యువతి మానస ఎవరైతే ఉన్నారో మరి దిగి వెళ్తున్నటువంటి క్రమంలో పట్టాలు దాడుతున్నటువంటి మొదటి నెంబర్ ప్లాట్ఫామ్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో వేగంగా వస్తున్నటువంటి వందే భారత్ ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నది. మరి మానస గత కొంతకాలంగా సికింద్రాబాద్ లోని మౌలాలి హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్నారు. మరి ఆమె ఏదైతే అటు కొంత చదువు ఏదైతే చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి మౌలాల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఘటన చోటు చేసుకోవడంలో కుటుంబంలో శోక సముద్రంలో మునిగాయి. ఇప్పటికే అటు మానసకు సంబంధించినటువంటి డెడ్ బాడీని సికింద్రాబాద్కు తరలించడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తం. మరి పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి దర్యాప్తు వేగవంతం చేశారు. వికాస్, థ్యాంక్ యూ లెనిన్.